ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. నమస్కారం, నేను మీ చల్లూరి మధు అడ్వకేట్. గత 2 భాగాలలో మనం జనగణన అలాగే డీలిమిటేషన్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనము ఓ ఇంపార్టెంట్ అంశం గురించి మళ్ళీ తెలుసుకోబోతున్నాం. ఈ 2 అంశాలతో నేరుగా అనుసంధానమైనటువంటి భారత రాజకీయాలలో చారిత్రాత్మకమైనటువంటి మరో అంశాన్ని అర్థం చేసుకుందాం. అదే మహిళా రిజర్వేషన్. ఈ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందింది, రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. అయితే ఇప్పటి వరకు ఎందుకు అమల్లోకి రావటం లేదు? ఎందుకు జనగణన పూర్తయ్యాకే అంటున్నారు? ఎందుకు డీలిమిటేషన్ తర్వాతే అమలు సాధ్యమని చెబుతా ఉన్నారు? జనగణనకు డీలిమిటేషన్కు మహిళా బిల్లుతో ఉండబడినటువంటి సంబంధం ఏమిటి? ఈరోజు వాస్తవాలు, రాజ్యాంగం మరియు అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం. మహిళా రిజర్వేషన్ అంటే ఏమిటి? మొదట భారత పార్లమెంటు, లోకసభ అలాగే రాష్ట్ర శాసనసభలలో మొత్తం స్థానాలలో 3/1 అంటే 33% స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది కేవలం సంఖ్య పెంచడం మాత్రమే కాదు. రాజకీయ నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలనేటువంటి లక్ష్యంతో తీసుకువచ్చినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి చట్టం. ఇది గత 50 సంవత్సరాల నుంచి మహిళలకు చట్టసభలలో సముచిత స్థానం కావాలని భారతదేశంలోని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు డిమాండ్ మేరకే 2023లో ఈ చట్టం రూపకల్పన జరిగింది. లోకసభలలో, పార్లమెంటులో పాస్ అయింది. ఇది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టం ఆమోదం పొందినప్పుడు మరి అంటే ఆల్రెడీ 2023లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టబడింది. లోకసభ, రాజ్యసభల రెండిట్లోనూ అవసరమైనటువంటి మెజారిటీతో ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. ఇది రాజ్యాంగ సవరణ చట్టపరంగా మారింది. మరి ఈ చట్టాన్ని ఎందుకు అమలు కాకుండా ఉంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో పిలువబడేటువంటి ఈ చట్టం వెంటనే ఎందుకు అమలు కావటం లేదు? ఇక్కడే చాలా మందికి సందేహం వస్తూ ఉంది. అసలు ఈ చట్టం ఆమోదం పొందినాక అమలుకు ఎందుకు నోసుకుంటలేదు అనేది. అయితే తదుపరి ఎన్నికల్లోనే ఎందుకు అమలు కాలేదు? చట్టం పొందిన వెంటనే ఎందుకు అమలు కాదు? దీనికి కారణం చట్టంలోని అమలు నిబంధనలు. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం మహిళా రిజర్వేషన్ తదుపరి జనగణన పూర్తయ్యాక దాని ఆధారంగా జరిగే డీలిమిటేషన్ అనంతరం అమల్లోకి వస్తుందని ఈ చట్టంలో రూపకల్పన చేశారు. ఏం అవసరం పడింది మరి అది? ఇవన్నీ అయిన తర్వాతనే చట్టాన్ని రూపొందించి చేయవచ్చు కదా. ఇందులో ఉన్న మతలాభం ఏంటంటే ఆ రోజు కొన్ని రాష్ట్రాలలో జరిగే అటువంటి ఎలక్షన్లలో మహిళల ఓటు పొందాలి కాబట్టి ఏదో ఒక ఎంతో కాలంగా నానుతున్నటువంటి బిల్లుని ప్రవేశపెట్టి పాస్ చేసినట్టు చేయాలి అనేది చాలామంది మాట్లాడుకునే మాట. అంటే ఇప్పుడు మనం అంతా చర్చించుకున్న లెక్క ప్రకారము చట్టం అమలుకు ముందు 2 దశలు ఉన్నాయి. ఏమేమి దశ? మొదట జనగణన జరగాలి, ఆ తర్వాత డీలిమిటేషన్ జరగాలి, ఆ తర్వాతే రిజర్వేషన్ అమలవుతుంది. మహిళా రిజర్వేషన్ అమలవుతుంది. మరి దీనికి జనగణన ఎందుకు అవసరం పడిందయ్యా? ఎందుకంటే దేశ జనాభా మారింది, కొత్త పట్టణాలు ఏర్పడ్డాయి, కొత్త పల్లెలు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాలలో జనాభా బాగా పెరిగింది, మరికొన్ని ప్రాంతాలలో తగ్గింది. ఈ పరిస్థితులలో పాత నియోజకవర్గాల ఆధారంగా రిజర్వేషన్ అమలు చేస్తే ప్రాతినిధ్యంలోని అసమానతలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా తాజా జనాభా సమాచారం అవసరం పడుతుంది, జనగణన జరగాలి, తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది.
జనగణన జరగకుంటే డీలిమిటేషన్ జరగదు కాబట్టి జనగణన జరగాలి, తర్వాత డీలిమిటేషన్ జరగాలి. జనగణన పూర్తయిన తర్వాత నియోజకవర్గాల సరిహద్దులు సవరించే అవకాశం ఉంటుంది. కొత్త నియోజకవర్గాలు ఏర్పడవచ్చు, కొన్ని సరిహద్దులు మారవచ్చు. అలాంటి పరిస్థితులలో ఏ నియోజకవర్గాలను మహిళలకు రిజర్వ్ చేయాలి అనేటువంటి అంశం మనకు ఒక ప్రస్ఫుటం అవుతుంది. డీలిమిటేషన్ తర్వాతే వీళ్ళ రిజర్వ్డ్ స్థానాలను ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలా చేయటమే తార్కికమని చట్టం భావించింది. ఓకే, అందుకే ఈ రెండు ప్రక్రియలు పూర్తయిన తర్వాతనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దశకు చేరుకుంటుంది. ఓకే, ఏ స్థానాలకు రిజర్వేషన్ ఉంటుంది అనేటువంటి అంశం కూడా ఇక్కడ చర్చ ఉంది. ఈ చట్టం ప్రకారం లోకసభలో, రాష్ట్ర శాసనసభలలో, అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలలో కూడా అవసరమైన మేరకు మహిళలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇది కేవలం సాధారణ స్థానాలకు మాత్రమే పరిమితం కాదు, రిజర్వ్డ్ స్థానాలకు కూడా ఉంటుంది. మరి ఈ రిజర్వేషన్ శాశ్వతంగా అదే నియోజకవర్గంలో ఉంటుందా అని అంటుంటారు. చట్టంలో రిజర్వ్ అయ్యే నియోజకవర్గాలు ప్రతి డీలిమిటేషన్ తర్వాత మారే విధంగా నిబంధనలు ఉన్నాయి ఈ చట్టంలో. దీనినే రొటేషన్ సిస్టమ్ అంటారు. ఓకే, అంటే ప్రతి ఎన్నికలలో అదే నియోజకవర్గం రిజర్వ్డ్ అవుతుందని చెప్పలేము. చట్టం ప్రకారం అమలు చేసే విధానాన్ని బట్టి రిజర్వ్ నియోజకవర్గాలు మారవచ్చును. ఈ చట్టానికి మద్దతుగా ఉన్న వాదనలు కొన్ని ఉన్నాయి, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న వాదనలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ చట్టానికి మద్దతుగా ఇచ్చేవారు భారత జనాభాలో మహిళలు సగానికి పైగా సమానంగా ఉన్నప్పటికీ వారి రాజకీయ ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువ ఉందని చెబుతా ఉన్నారు. కరెక్టే కదా, 50%, దాదాపుగా 50% ఉన్నటువంటి మహిళలకు ఏ చట్టసభలలో కూడా వారి జనాభాకు అనుగుణంగా లేదు, ఏదో 2-3 ఉంటాయి కదా. అందువల్ల ఈ చట్టం నిర్ణయాధికార స్థాయిలలో మహిళలను భాగస్వాములని చేయటమే. మహిళల భాగస్వామ్యం కూడా ఉండాలి. అది ఇప్పటిది కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్వతంత్రం వచ్చినటువంటి కొత్తలోనే మహిళా బిల్లు కోసం ప్రయత్నం చేసినటువంటి అంశాన్ని కూడా మర్చిపోకూడదు. విమర్శలు కూడా ఉన్నాయి ఈ బిల్లుపై. మరోవైపు కొంతమంది ఈ చట్టం అమలుకు జనగణన డీలిమిటేషన్ పూర్తి అయ్యే వరకు వేచి చూడడాన్ని, అమలులో ఆలస్యం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతూ ఉన్నారు. నిజమే, ఇవన్నీ అవ్వటము అయితే అసలు పార్లమెంటులో డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవుతుందా అనేటువంటి డౌట్స్ కూడా ఉన్నాయి. మరికొందరు రిజర్వేషన్ అమలు విధానం అలాగే రొటేషన్ వ్యవస్థపై ఇంకా స్పష్టత అవసరమని అంటున్నారు. ఈ అభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో జరిగే సహజమైనటువంటి చర్చలో భాగమే, ప్రక్రియనే. అయితే ఇంకో అంశం, ఇది 2029 ఎన్నికలతో సంబంధం ఏమిటి మహిళా రిజర్వేషన్కు? ఇప్పుడు ఈ సిరీస్లో 3 భాగాలను కలిపి చూస్తే ఒక స్పష్టమైన క్రమం కనిపిస్తుంది. మొదటి దశ జనగణన, రెండవ దశ డీలిమిటేషన్, మూడవ దశ మహిళా రిజర్వేషన్ అమలు. ఈ 3 ప్రక్రియలు వాటి అమలు సమయంలో చట్టపరమైనటువంటి నిర్ణయాలపై ఆధారపడి 2029 ఎన్నికల రాజకీయ నిర్మాణంపై ప్రభావం చూపే అవకాశంపై విస్తృత చర్చ జరుగుతూ ఉంది. అయితే ఏ ఎన్నికలలో ఏ రూపంలో అమలు జరుగుతుందో, ఏ విధంగా అమలు జరిగే అవకాశం ఉందో ప్రభుత్వ నిర్ణయాలు, పార్లమెంటు చర్చలు, అధికారిక ప్రకటనపై ఆధారపడి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సిరీస్లోని చివరి భాగానికి వెళ్లే ముందు, అంటే పార్ట్ 4లో మనం ఏం చెప్పాలనుకుంటున్నాము? 2029 ఎన్నికల బ్లూ ప్రింట్, జనగణన, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ తర్వాత భారత రాజకీయాలలో ఎవరికి అవకాశాలు ఉంటాయి, ఎవరికి సవాళ్ళు ఎదురవుతాయి. ఓకే, ఆ వీడియోలో చాలా క్లియర్గా తెలుసు. రాజ్యాంగం, ఎన్నికల గణాంకాలు, సమైక్య వ్యవస్థ, ప్రాంతీయ రాజకీయాలు, అలాగే వివిధ రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను
లోతుగా సమతుల్యంగా పరిశీలించి 4వ పార్టులో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. 2029 ఎన్నికల బ్లూ ప్రింట్ పార్ట్ 4లో ఫైనల్ ఎపిసోడ్ జనగణన, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, భారతీయ రాజకీయాల్లో ఎవరికి అవకాశాలు, ఎవరికి సవాళ్ళు అనే శీర్షిక కోసం ఎదురు చూడండి. ధన్యవాదాలు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.